ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 6 వచనాలను మనము ధ్యానించుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ రీతిగా తన ప్రార్థన శైలి ఉండాలి, లేక ప్రార్థన జీవిత విధానాలు, ప్రవర్తన ఎలా ఉండాలో అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగం ద్వారా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. యేసుక్రీస్తు జీవన విధానాన్ని, యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన విధానాన్ని అనుసరించి ఏ రీతిగా తండ్రైన దేవునికి ఇష్టమైన రీతిగా ప్రభు యేసుక్రీస్తు జీవించారో, వాస్తవానికి నీతిగా, పరిశుద్ధతతో, జ్ఞానముతో, యథార్థతతో క్రీస్తు ప్రభు ఎలా నడుచుకోవాలి, క్రీస్తు పోలికలు ఇవన్నీ ఆ ప్రకారంగా నన్ను పోలి మీరు నడుచుకోండి. నేను యేసును చూస్తూ నడుచుకున్నట్టుగా మీరు నన్ను చూచి నడుచుకొనుడి అని ఎంతో ధైర్యంగా ఈ మాటను అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. సాధారణంగా ఒక మనిషిని పోలి నడుచుకోవడం అనేది ఈజీ, కానీ దేవుని పోలి నడుచుకోవాలన్నప్పుడు అది ఎంతో కష్టసాధ్యం. అది మనకు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కదా, క్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత విధానాన్ని, క్రీస్తు శైలిని ఎలా అయితే నేను నడుచుకుంటున్నానో దయతో మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. క్రీస్తును ఆయన మరి అనుభూతిని చూస్తూ మనం నడుచుకోవాలి. ఆయన అంటాడు, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. కొరింథీ సంఘము అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా చెప్తే ఆ రీతిగా వారు నడుచుకుంటున్నట్లుగా వారికి ఆయన మెచ్చుకుంటున్నాడు. అన్ని విషయంలో అపోస్తలుడు పౌలును వారు జ్ఞాపకం చేసుకొని అపోస్తలుడైన పౌలును వారు అనుసరిస్తూ అనేక విషయాల్లో వారు ఆయన చెప్పిన కట్టడలకు ఎంతగానో స్మరించుకుంటూ గైకొనుచూ ఉన్నారని పౌలు భక్తుడికి తెలుసు. సంఘము ఈరోజు సేవకులు చెప్పే మాటలకు సేవకునికి అనుసరించి మనం నడుచుకోవడం అనేది అది మనకు ఆశీర్వాదకరము. మన దైవజనుని యొక్క ప్రార్థన, మన దైవజనుని యొక్క నడవడికలు, మన దైవజనుని యొక్క ఉపదేశములు మనం అంగీకరించి జీవించడం అనేది ఎంతో ఎంతో అవసరమని ప్రతి ఒక్క ప్రియ క్రైస్తవ బిడ్డలకు అపోస్తలుడు పౌలు హెచ్చరికగా తెలియచేస్తూ ఉన్నాడు. మనం గమనించినప్పుడు
మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడు పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏంటంటే ప్రతి పురుషునికి శిరస్సు యేసుక్రీస్తని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ప్రతి సహోదరి, ప్రతి స్త్రీ తనకు శిరస్సు ఎవరంటే తన పురుషుడే, తన భర్తయే. భర్తకి శిరస్సు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తు ప్రభు చెప్పిన మాటలకు ప్రతి పురుషుడు లోబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యానుసారంగా జీవించాలి. క్రీస్తుకు శిరస్సు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఇలా ఒకరికొకరు మనం గౌరవించి, ఒకరికొకరు విధేయత కలిగి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమో తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నాడు. యేసుక్రీస్తుకు శిరస్సుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అయితే ఒక పురుషుడు ప్రభును నమ్మినప్పుడు తనకు శిరస్సుగా యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే ఒక స్త్రీకి శిరస్సుగా తన భర్తయే ఉన్నాడు. దేవుని వాక్యమును ప్రార్థనను బట్టి తన భార్యకు బోధించి శిరస్సులాగా పనిచేయాలి. ఇక్కడ మరొక విషయం గమనించాలి. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఎందుకంటే మన శిరస్సు యేసు ప్రభు. అతనికి మనం ముసుగు వేయడం అనేది జరగకూడదు. ఏ పురుషుడైనా సరే ముసుగు వేసుకొని ప్రార్థన చేయకూడదు. తల మీద గుడ్డ వేసుకొని ప్రార్థన చేయకూడదు. స్త్రీలు రకరకాల విధంగా ముసుగు వేసుకుంటారు. కొన్ని ఆ ముసుగుకు సంబంధించిన గుడ్డను తమ తలలో కట్టుకొని ప్రవచించడం కానీ వారు ప్రార్థించడం కానీ చేస్తూ ఉంటారు. అలా చేయడం అది వారికి మర్యాద. కానీ పురుషుడు అలా కట్టుకోకూడదు. పురుషుడు అలా ముసుగు వేసుకోకూడదు. తన తలకు ఆయన అవమానపరిచిన వాడవుతాడని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. అలాగే ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచునో. జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటల్లో చాలా మర్మం ఉంది. ఈరోజు సంఘంలో చాలామంది స్త్రీలు ముసుగు లేకుండా ఆడుతూ పాడుతూ వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ విచ్చలవిడిగా వారు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా తల అన్నప్పటికీ అది మన దేవునికి మనం గౌరవించినట్లు. ఒక స్త్రీకి తల తన పురుషుడు, పురుషుడికి శిరస్సు యేసుక్రీస్తు, యేసుక్రీస్తుకు శిరస్సు తండ్రైన దేవుడు. ఇక మనం గమనించినప్పుడు ఒక స్త్రీ గనుక తన ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే తన తలను, తన భర్తను, తన ప్రభును గౌరవించినట్లు. ఒకవేళ ముసుగు వేసుకొనక ప్రార్థన చేసినప్పుడు లేక ప్రవచించినప్పుడు అది తనకు అవమానకరము. చర్చిలో ప్రతి ప్రియ బిడ్డలు గమనించండి. స్త్రీగా ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లలకు, తల్లికి, చెల్లికి, అక్కకి, ప్రతి ఒక్కరికి ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు. మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ముసుగు వేసుకొని కూర్చుండవలను. అది మీరు మీ తలకు మీరు గౌరవిస్తున్నారు. ప్రభుకు మీరు గౌరవించిన వారు అవుతారు. చాలామంది ముసుగు లేకుండా కూర్చుంటున్నారే, వారికి మనం చెప్పాలి. దేవుని మందిరంలో దేవుని మనం ఘనపరచాలి తప్ప అవమానకరంగా ఉండకూడదు. ఒకవేళ ముసుగు వేసుకోకపోతే మీరు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును. ముసుగు వేసుకోకుండా జుత్తు చూపించుకొని కూర్చుంటే అది క్షౌరము చేసుకున్నటువంటి స్త్రీగా మీరు పరిగణింపబడుతున్నారు. కనుక పౌలు భక్తుడి మాట తెలియచేస్తూ, స్త్రీ ముసుగు వేసుకొని ఎడల ఆమె తల వెంట్రుకలు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఒకరు ముసుగు వేసుకోవడానికి తనకు చిరాకు అవుతుంది అనుకోండి, క్షౌరం చేయించుకోండి, గుండు గీసుకోండి. కత్తిరించుకున్నట్టు అయినను, క్షౌరము చేయించుకున్నట్టు అయినను
స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకోవాలి. జుట్టు కత్తిరించుకోవడానికి కనుక తనకు అవమానకరంగా అనిపిస్తే ముసుగు వేసుకోవాలి. ఈ రోజుల్లో గమనిస్తున్నాం కదా, జుట్టు కత్తిరించుకొని కటింగ్ చేసుకొని అందరూ చూడాలని ముసుగు వేసుకోకుండా ఆ కొండి జుత్తుతో దేవుని సన్నిధిలో వారు ఏ రీతిగా ఎక్స్పోజింగ్ చేస్తున్నారో అది తప్పు. ఏ సహోదరి కానీ ఏ కుమార్తె కానీ అలాంటి పొజిషన్లో ఉంటే వారికి చెప్పండి, ఇది మంచిది కాదు. దేవుని మందిరంలో ముసుగు వేసుకుని కూర్చోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ పరిశుద్ధ ఆదివారము దేవుని మందిరానికి మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఏ రీతిగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభును ఆరాధించాలో అది మీరు తెలుసుకుని వారై ఉండాలి. సొలొమోను అందుకే అంటాడు కదా, మీరు దేవుని మందిరానికి పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. మీరు ఏ రీతిగా ఉన్నారనేది మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభు తెలియచేస్తున్నాడు. కనుక ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దేవుని మర్యాద చొప్పున దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన పద్ధతి ప్రకారంగా ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. అది ప్రభు మనకు కోరుతున్నటువంటి తన యొక్క కోరిక. ఆయన దగ్గర అవమానకరంగా మనము ప్రవర్తించకూడదు. రండి, తలలుంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన ప్రభు ఆదివారమున మీ మాటలు విన్నాం ప్రభు. మీ మాటల ద్వారా మాకు దీవెన దయచేసి ప్రభు మీ యొక్క కృపతో మమ్మల్ని నింపండి. మీ మహిమ కొరికి మేము జీవించే భాగ్యం అనుగ్రహించండి ప్రభువా. ఇంతకాలము ప్రభు నేను ఒకవేళ సంఘములో ప్రభు ప్రవర్తన జాగ్రత్తగా ఉండి ప్రార్థించిన ప్రవచించి ఉన్నట్లయితే క్షమించండి ప్రభు. ఈ దినం నుంచి ప్రభు ప్రతి స్త్రీ, ప్రతి ఆడపిల్లలు ముసుగు వేసుకొని పవిత్రమైన మనసుతో ప్రార్థించి ప్రవచించి సాక్ష్యం చెప్పి మిమ్మల్ని మహిమపరచు కృపనివ్వండి ప్రభు. ఈ దినం నుంచి సంఘానికి సరిచేసి మీ మహిమ కొరికి సంఘ క్షమావృతి పరచుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.